మేడారం మహాజాతర రెండవ రోజు భక్తజన సంద్రం కనిపిస్తోంది. అన్ని దారులు మేడారం వైపే వెళ్తున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. జంపన్నవాగు వనదేవతల గద్దెలు కిక్కిరిసి ఉన్నాయి. మేడారం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండో రోజు కూడా భక్తుల దర్శనాలు అయితే నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మొదటి రోజు అర్ధరాత్రి 12 తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రాకతోటైతే కీలక ఘట్టం ముగిసింది. మరో కీలక ఘట్టం కోసం అయితే సమ్మక్క తల్లి రాక కోసం అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తిగా సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే అటు సమ్మక్క గద్దె వద్ద భక్తుల యొక్క మొక్కులు చెల్లింపులు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. చిన్న పిల్లలను సైతం సంకలో ఎత్తుకొని మనం వస్తున్న విజువల్స్ చూడొచ్చు. భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనాలు ముగించి లోపలికి పంపించి వేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనాలు ఆలస్యం కాకుండా, మొక్కులు చెల్లింపు ఆలస్యం కాకుండా ఉండడం కోసం అయితే పూర్తిగా ఈ యొక్క దర్శనాలకు ఈసారి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయడంతో అయితే రెండు దారుల నుంచి అయితే సామాన్య భక్తులు ఎప్పటికప్పుడు కూడా దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒడిబియ్యము, చీర, సార, పసుపు, కుంకుమతో పాటు నిలువెత్తు బంగారాలను సమర్పించి దర్శనం అనంతరము ఎదురుకోడి పిల్లలను కూడా సమర్పించి ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి ఆ గద్దెల నిర్మాణాలు చేయడంతో అయితే ఈ యొక్క అలంకరణ ప్రాయంగా గద్దెల నిర్మాణాలు ఉండడంతో అయితే పెద్ద ఎత్తున ఆ అమ్మవార్లను దర్శించుకోవడం కోసము ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా రెండు వైపులా సామాన్య భక్తులకు ఆ దర్శనాలతో పాటు ఇటు వివిఐపితో పాటు అటు నిలువెత్తు బంగారం సమర్పించడానికి కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అటు సీఎం, సెంట్రల్ మినిస్టర్లు ఎవరు వచ్చినా కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నేరుగా దర్శనం చేసి పంపించే విధంగా కూడా ఇక్కడ ప్రధాన గేటు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల నడుమనైతే అమ్మవార్లను దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రోహం మధ్యనైతే ఏర్పాట్లు చూస్తున్నాము. ఇక్కడ అధికారులు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? నిన్నటి నుండి సమ్మక్క తల్లికి రాకతోటి అయితే దర్శనాలు చేస్తున్నారు. సార్, ఎలా ఉంది సార్? దర్శనాలు ఎంతసేపు పడుతుంది? ఎలా ఉంది ఇక్కడ? ప్రశాంతంగా దర్శన భక్తులు బాగానే చేసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యం బాగానే చేసుకుంటున్నారు. ఓకే, దర్శనం ఎంతసేపు పడుతుంది సార్? త్వరగా అయిపోతుందా? ఎలా ఉంది? త్వరగానే అయిపోతుందండి. కొంచెం రష్ ఉన్నారు, ఒక్కోసారి లేట్ అవుతూనే ఉంది. అది మనం చూస్తున్నాము. ప్రత్యేక ఏర్పాట్ల నడుమనైతే భక్తులు త్వరితగతిన దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మనం చూస్తున్నాము ప్రశాంతంగా సువిశాలంగా ఈసారి గద్దెల నిర్మాణము ఏర్పాటు చేయడంతో అయితే ప్రత్యేకంగా దర్శనాలు చేసుకొని ముందుకు సాగుతున్నారు. భక్తుల కానుకలతోటైతే అమ్మవార్ల గద్దెలు కూడా నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే అమ్మవార్ల ప్రతిరూపాలైనటువంటి ఆ కంకవనాన్ని ప్రతి ఒక్కరు తిలకించే విధంగా ఎప్పటికప్పుడు ఆ భక్తుల యొక్క కానుకలను ఒక పక్కకు పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ గద్దెల వద్ద దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలను ఆ గద్దెల పైన వేయడానికి ఇక్కడ వాలంటీర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో అయితే వాలంటీర్స్ నడుమ భక్తులు ఇచ్చే కానుకలను అయితే ఎప్పటికప్పుడు అమ్మవార్ల గద్దెలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు భక్తులు అయితే అటు సమ్మక్క సారక్క నామస్మరణతో పాటు శివసత్తుల పూనకాలతో అయితే ఆ మేడారం మహా ప్రాంతం అంతా కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే రెండో రోజు కూడా నిర్విరామంగా కొనసాగుతున్న దర్శనాల పరిస్థితి. మరో కీలక ఘట్టం కోసం అయితే అధికారులు సమాయత్తం అవుతున్నారు. మరికొద్ది గంటల్లోనే సమ్మక్క తల్లి రాక కోసం అయితే కోట్లాది మంది భక్తజనం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ రాక కోసం అయితే ఇటు పోలీసులు, అటు అధికార యంత్రాంగం, ఇటు భక్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చిలకలగట్ట నుంచి మరికొన్ని గంటల్లోనే సమ్మక్క తల్లి గద్దె మీదకి రానుంది. ఇది ప్రస్తుతం అయితే మేడారం మహాజాతరలో రెండో రోజు దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గద్దెల వద్ద. ఓటు